ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది ఆయుధాలతో జరిగే యుద్ధం కాదు, కానీ దీని ప్రభావం యుద్ధం లాంటిదే. మనం రోజు ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రిక్ కార్స్, మన దేశ రక్షణ వ్యవస్థలు ఇవన్నీ కొన్ని స్పెషల్ మెటల్స్ పై ఆధారపడి ఉన్నాయి. ఈ మెటల్స్ ఎక్కువగా చైనా చేతుల్లో ఉన్నాయి. చైనా ఈ మెటల్స్ ను ఒక శక్తివంతమైన ఆయుధంగా ఎలా మార్చింది, ఈ మెటల్స్ ఎందుకు అంత ముఖ్యము, వీటిని ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. ఈ వీడియోలో మనం ఆ రహస్యాన్ని గురించి మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మనం రోజు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ లో ఒక చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది. దానివల్లే మన ఫోన్ వైబ్రేట్ అవుతుంది. ఆ మ్యాగ్నెట్ లో నియోడమిన్ అనే మెటల్ ఉంటుంది. హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అందులో గాడోలినియం అనే మెటల్ ఉంటుంది. విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ కార్స్, ఫైటర్ జెట్స్ ఇవన్నీ 17 రకాల రేర్ ఎర్త్ మెటల్స్ పై ఆధారపడతాయి. ఈ మెటల్స్ కి పేరు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఉదాహరణకు ఒక ఎలక్ట్రిక్ కార్ లో 25 పౌండ్లు ఈ మెటల్స్ ఉంటాయి. ఇంకొక మెటల్ ఉంది, పేరు గాలియం. ఇది సెమీ కండక్టర్స్ అనే చిన్న చిప్స్ లో ఉపయోగపడుతుంది. ఈ చిప్స్ రాడార్ ఫైట్స్, జెట్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో ఉంటాయి. ఒక F-35 ఫైటర్ జెట్ లో 400 కేజీలు రేర్ ఎర్త్ మెటల్స్ గాలియం ఉంటుంది. ఈ మెటల్స్ లేకపోతే మన ఆధునిక ప్రపంచం ఆగిపోతుంది. 2025లో ప్రపంచంలో 71% రేర్ ఎర్త్ మెటల్స్ చైనానే తవ్వుతుంది. 90% రీఫైన్ చేస్తుంది. గాలియం మెటల్ 98% చైనా చేతుల్లో ఉంది. ఇది ఒక్క రోజులో జరగలేదు. 1992లో చైనా లీడర్ డెంజింగ్ హిమ్ చెప్పాడు, మిడిల్ ఈస్ట్ కు ఆయిల్ ఉంది, చైనాకు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయని. అప్పటి నుంచి చైనా పెద్ద ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. అమెరికాలో మౌంటైన్ పాస్ అనే పెద్ద గని ఉండేది. 1998లో అది పర్యావరణ సమస్య వల్ల మూసేశారు. చైనా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. చీప్ లేబర్ తో, సులభమైన రూల్స్ తో మెటల్స్ తవ్వి మార్కెట్ ను ఆక్రమించింది. 1995లో అమెరికా యొక్క మ్యాగ్నోక్వెంచ్ అనే కంపెనీని కొనేసి దాని టెక్నాలజీని, నాలెడ్జ్ ను షేర్ చేసుకుంది. చైనాలో బావటో అనే ప్రాంతం రేర్ ఎర్త్ మెటల్స్ హబ్ అయింది. కానీ దీనివల్ల పర్యావరణం దెబ్బతింది. విషపూరిత నీళ్లు, రేడియో యాక్టివ్ వ్యర్థాలు వచ్చాయి. గాలియం కూడా అలాగే. ఇది బాక్సైట్ అనే రాయి నుంచి వస్తుంది. చైనా అల్యూమినియం ప్రొడక్షన్ లో నెంబర్ 1. సన్రెసిన్ అనే కంపెనీ గాలియం తీసే టెక్నాలజీలో 90% మార్కెట్ ను కంట్రోల్ చేస్తుంది. చైనా ఈ మెటల్స్ ను ఒక ఆయుధంగా ఎలా ఉపయోగిస్తుందో ఇప్పుడు చూద్దాం. 2010లో చైనా ఒక షాకింగ్ స్టెప్ తీసుకుంది. జపాన్తో ఒక ద్వీపం విషయంలో గొడవ జరిగింది. చైనా జపాన్కు రేర్ ఎర్త్ మెటల్స్ పంపడం ఆపేసింది. 2 నెలల్లో జపాన్ వెనక్కి తగ్గింది. ఒక షిప్పింగ్ బోట్ కెప్టెన్ ను విడుదల చేసింది. ఆ సమయంలో రేర్ ఎర్త్ మెటల్స్ ధరలు 80% పెరిగాయి. ఇది చైనా శక్తిని ప్రపంచానికి చూపించింది. 2019లో అమెరికాతో ట్రేడ్ వార్ జరుగుతున్నప్పుడు చైనా లీడర్ జింగ్ఫింగ్ రేర్ ఎర్త్ ఫ్యాక్టరీలను విజిట్ చేసి మమ్మల్ని ఎదిరించొద్దు అని సిగ్నల్ ఇచ్చాడు. 2020లో చైనా ఒక కొత్త చట్టం తీసుకువచ్చింది. దీనిలో ఎక్స్పోర్ట్ కంట్రోల్ రూల్స్ ఉన్నాయి. ఈ చట్టం చైనాకి ఇతర దేశాలపై కంట్రోల్ ఇచ్చింది. 2023 జులైలో చైనా గాలియం, జర్మేనియం అనే మెటల్స్ ను ఎక్స్పోర్ట్ చేయడానికి లైసెన్స్ తప్పనిసరి చేసింది. ఇది అమెరికా, జపాన్, నెదర్లాండ్స్ చిప్ టెక్నాలజీపై రిస్ట్రిక్షన్స్ కు జవాబుగా వచ్చింది. 2024 డిసెంబర్లో చైనా అమెరికాకు గాలియం, జర్మేనియం, యాంటీమోనియా ఎక్స్పోర్ట్స్ ఆపేసింది. 2025 జనవరిలో సన్ రెసిన్ అనే గాలియం టెక్నాలజీపై కంట్రోల్స్ పెట్టింది. మేలో స్మగ్లింగ్ ఆపడానికి కఠిన రూల్స్ తెచ్చింది. 2025 ఏప్రిల్లో 7 రేర్ ఎర్త్ మెటల్స్ పై కొత్త రిస్ట్రిక్షన్స్ పెట్టింది. ఇది అమెరికా టారిఫ్ కు రివెంజ్. ఈ చర్యల వల్ల ఏమైంది? 2025 మే నాటికి గాలియం ధర 1 కేజీ $687 చేరింది. అంటే 150% ఎక్కువ. రేర్ ఎర్త్ మెటల్స్ ధరలు 40 నుంచి 50% పెరిగాయి. ఫోర్డ్ అనే కారు కంపెనీ చికాగోలో ఒక వారం పాటు ప్లాంట్ మూసేసింది. సుజుకా అనే కంపెనీ అసెంబుల్స్ అన్ని ఆపేసింది. జర్మనీలో కారు కంపెనీలు చెప్పాయి, మా ప్రొడక్షన్ ఆగిపోవచ్చు అని. అమెరికా ఆర్థిక వ్యవస్థకు $8 బిలియన్ నష్టం వచ్చింది. డిఫెన్స్ సిస్టంలో 3400 ఐటమ్స్ రేర్ ఎర్త్ మెటల్స్ పై ఆధారపడతాయి. 85% గాలియం చైనా నుంచి వస్తుంది. ఇతర దేశాలు ఈ సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నాయో చూద్దాం. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలు
చైనా మెటల్ పవర్ను ఎదుర్కోవడానికి పెద్ద ప్లాన్స్ వేస్తున్నాయి. అమెరికా డిఫెన్స్ డిపార్ట్మెంట్ 50 టన్నుల గాలియం స్టాక్ను దాచుకోవాలని చెప్పింది. మౌంటనా షిప్ క్రిక్ అనే చోట కొత్త గాలియం దొరికింది. టెక్సాస్లో MTM అనే కంపెనీ 2025 నాటికి పాత ఎలక్ట్రానిక్స్ నుంచి గాలియం తీసే ఫ్యాక్టరీని స్టార్ట్ చేస్తుంది. కెనడాలో రియో టింటో అనే కంపెనీ సంవత్సరానికి 40 టన్నుల గాలియం తీస్తుంది. ఆస్ట్రేలియాలో సౌత్ 32 ఆల్కో కంపెనీలు కూడా 40 టన్నులు తీస్తాయి. కజకిస్తాన్ 50 టన్నులు తీస్తుంది. రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో అమెరికాలో మౌంటైన్ పాస్ కానీ 2012లోనే మళ్ళీ ఓపెన్ అయింది. 2015 నుంచి పూర్తి స్పీడ్తో పనిచేస్తుంది. ఆస్ట్రేలియాలో లైనాన్స్ అనే కంపెనీ సంవత్సరానికి 20,000 టన్నులు రేర్ ఎర్త్ మెటల్స్ని తీస్తుంది. ఫ్రాన్స్లో సాల్వే అనే కంపెనీ 2025 నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ సపరేట్ చేస్తుంది. 2030 నాటికి యూరప్కు 30% మ్యాగ్నెట్స్ ఇస్తుంది. యూరప్ ఒక కొత్త చట్టం తెచ్చింది. దీనిలో 2030 నాటికి 10% మెటల్స్ తవ్వాలి, 40% రిఫైన్ చేయాలని ప్లాన్. అమెరికా, జపాన్, సౌత్ కొరియా కలిసి ఒక టీంలా పనిచేస్తున్నాయి. జపాన్ పాత ఫోన్స్, కార్స్ నుంచి రేర్ ఎర్త్ మెటల్స్ రీసైకిల్ చేస్తుంది. BMW అనే కంపెనీ మ్యాగ్నెట్స్ లేని కొత్త మోటార్స్ను తయారు చేస్తుంది. కానీ ఈ ప్లాన్స్ అన్నీ వర్క్ అవుతాయి అంటారా? చైనా ఈ ఫైట్ను ఎలా ఎదుర్కొంటుంది? ఫ్యూచర్ ఏమవుతుంది? ఇప్పుడు చూద్దాం. చైనా ఈ మెటల్స్ను ఒక ఆర్థిక సైనిక ఆయుధంగా మార్చింది. ఇతర దేశాలు గాలియం ప్రొడక్షన్ను 170 టన్స్కు తీసుకెళ్తే ధరలు స్టేబుల్ అవుతాయి. కానీ ఇది 10 సంవత్సరాలు పట్టొచ్చు. చైనా మార్కెట్ను కంట్రోల్ చేయడానికి ధరలు తగ్గించవచ్చు, ఇతర దేశాలకు నష్టం కలిగించవచ్చు. చైనాలో తక్కువ ఖర్చు, సులభమైన రూల్స్ ఉన్నాయి. కానీ ఇతర దేశాల్లో కఠిన పర్యావరణ రూల్స్ ఉన్నాయి. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి దేశాలన్నీ కలిసి పనిచేయాలి. అమెరికా 50 టన్స్ గాలియం స్టాక్ను దాచుకుంటుంది. రిఫైనరీలకు డబ్బు ఇస్తుంది. అమెరికా, జపాన్, యూరప్, కెనడా కలిసి మెటల్స్ ను కొనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాయి. మినరల్స్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనే గ్రూప్ దీన్ని కోఆర్డినేట్ చేస్తుంది. రీసైక్లింగ్ కు కొత్త టెక్నాలజీస్ కూడా సహాయపడతాయి. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం సైనిక బలంపై కాదు, ఆర్థిక టెక్నాలజీ ఆధిపత్యంపై ఆధారపడతాయి. చైనా ఈ మెటల్స్ తో మన జీవితాలను, రక్షణ వ్యవస్థలను కంట్రోల్ చేయగలదు. ఈ మెటల్ గేమ్ లో ఎవరు గెలుస్తారు? చైనానా లేదా ఇతర దేశాలా? చైనా యొక్క మెటల్ మోనోపోలీ ఒక గ్లోబల్ గేమ్ చేంజర్. మన ఫోన్స్, కార్స్, రక్షణ వ్యవస్థలు ఈ మెటల్స్ పై ఆధారపడతాయి. ఇతర దేశాలు ఈ సమస్యను ఎదుర్కోవడానికి పెద్ద స్టెప్స్ తీసుకుంటున్నాయి. కానీ సమయం చాలా ముఖ్యం. ఈ రహస్య ఆయుధం భవిష్యత్తును ఎలా మారుస్తుంది? మీరేం ఆలోచిస్తున్నారు? కమెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదములు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.